నేను మీ గురుప్రసాద్ని. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది జస్ట్ ఒక చిన్న విశ్లేషణ చూడండి. ఇది వచ్చి జస్ట్ ఫర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఎందుకంటే ఇది వచ్చి మా దగ్గర ఆల్రెడీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది. జస్ట్ పబ్లిక్కి ఒక అవేర్నెస్, మనం ఏ డైరెక్షన్లో ఉన్నాం, ఏంటి మార్కెట్, ఎందుకు ఇలా ఈ డైరెక్షన్లో వెళ్ళింది అని జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అది దీన్ని బేస్ చేసుకొని మీరు చేయొద్దు. అది ఇది ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మన దగ్గర రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి అప్డేట్స్ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మనము చూడండి, 7వ తారీఖు 2ంటికి మనము సెల్లింగ్ డైరెక్షన్ ఇచ్చున్నాము. అంటే ఏ రేంజ్లో ఇచ్చాము అనేది చూద్దాము. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఏమేమి అక్యుములేషన్ చూద్దాము. ఫస్ట్ అక్యుములేషన్ ఎక్కడ ఏంటి, 23,465. చూడండి, 23,465. 23,465 ఇది వచ్చి మొదటి అక్యుములేషన్. కొద్దిగా అది నెక్ చేసుకున్నాం. మరొక అక్యుములేషన్ వచ్చి, ఎప్పుడైనా ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి 23,645 సెకండ్ అక్యుములేషన్. ఓకే, ఇప్పుడు మనము ఆ రోజు కరెక్ట్గా మనము 2 గంటలకి పంపించాము. 2 గంటలకి మనం పంపించాము. 2 గంటలకి మనము పంపించాము. చూద్దాము, ఆ రోజు మార్నింగ్ నుంచి చూడండి ట్రేడింగ్ జరుగుతుంది. కరెక్ట్గా మనం 2 o'clock పంపించాము. 2 o'clockకి ఏం జరిగింది అని చూద్దాము. రెండు గంటలకి కరెక్ట్గా మార్కెట్ ఎప్పుడు చూడండి, మనము అంటే ఆ రోజు ఫ్రైడే రోజు 2ంటికి మనం పంపించింది. చూడండి, ఆ రోజు వచ్చి సాటర్డే వచ్చి రిజల్ట్స్ ఉంది. ఇది మన ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది. రిజల్ట్స్ సాటర్డే ఉంది. మనం వచ్చి చూడండి, ఫ్రైడే కరెక్ట్గా మనం ఎన్నింటికి ఇచ్చామంటే 2ంటికి ఇచ్చాము. అప్పుడు మార్కెట్ వచ్చి 23,523 ఉందండి. 23,000 స్పాట్ వాల్యూ చెప్తున్నాను, 23,520. మనం ఏం చెప్పామంటే 23,465 వస్తే సెల్లింగ్ అక్యుములేషన్ చేయండి అని చెప్పాను. అది ఆ 2 గంటల తర్వాత ఎప్పుడు వచ్చిందని చూద్దాము. చూడండి, కరెక్ట్గా 2:12కి ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయిపోయింది. వన్స్ ఇది యాక్టివ్ అయిన తర్వాత సెకండ్ అక్యుములేషన్
సెకండ్ అక్యుములేషన్ వచ్చిందా అనేది చూద్దాము. సెకండ్ అక్యుములేషన్ నియర్ వెళ్ళింది, బట్ అయితే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. 590 దాకా వెళ్ళింది. సెకండ్ అక్యుములేషన్ వచ్చి మంది 23,645 మంది సెకండ్ అక్యుములేషను. మార్కెట్ వచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే. తర్వాత ఈరోజు 10వ తారీఖున ఏం జరిగింది చూద్దాము. ఓపెనింగ్ పొద్దున ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఢిల్లీ రిజల్ట్స్ బీజేపీ విన్ అయింది. చాలామంది అందరూ మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అని చెప్పారు. చాలామంది 90%, ఓన్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 10% ఉండేవాళ్ళు మాత్రం మార్కెట్ ఆల్రెడీ ఆ న్యూస్ వచ్చి అబ్జర్వ్ అయిపోయింది అని చెప్పింది. ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ మనం లైవ్లోనే ఉన్నాము. నెక్స్ట్ ఏం చూడండి, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనకి టార్గెట్స్ వస్తుందా రాదా అనేది తెలియదండి. అది ఎవరికి తెలియదు. మనం ఒక డైరెక్షన్లో వెళ్తున్నాము. మన టార్గెట్ ఏం చెప్పుకున్నాము? 23,045 చూడండి. బట్ అయితే వస్తుందా రాదా అని తెలియకుండా ఎట్లా సార్ మీరు ట్రేడ్ చేస్తున్నారంటే, మన సిస్టంలో వస్తుంది. ఏ ట్రేడ్ వస్తుందో మనకు తెలియదు. మనం ఫాలో అవుతూ వెళ్తే దాదాపు ఇప్పటికి 5,700 పాయింట్ల దాకా ప్రాఫిట్ అనేది వచ్చింది. అలా చేసే ఇది టార్గెట్ తెలియకుండా చేస్తేనే, అర్థమైందా? కాబట్టి మన టార్గెట్ వచ్చి 23,045. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు మార్నింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 10:45కి మళ్ళీ నాకు వర్క్ ఉంది, అందుకే ఇది చేసేసి వెళ్ళిపోతే ఎడిటింగ్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు వేస్తారో మన టీం ఉన్నారు, వాళ్ళు వేసేస్తారు. అది ఇది ముఖ్యంగా నేను చెప్పడానికి వచ్చిన రీజన్ ఏంటంటే, చూడండి, మార్కెట్ న్యూస్ బేస్ చేసేవాళ్ళు చాలామంది ఆ రోజు ఏం చేస్తుంటారు, మార్కెట్ ఆ రోజు క్లోజింగ్లో పెరిగింది, అందరూ లాంగ్ తీసుకెళ్లారా, వాళ్ళందరినీ ఇప్పుడు షార్ట్ రప్పించారు. చూడండి, అయితే మేము అడ్వాన్స్గా 2 గంటలకే షార్ట్లోకి వెళ్ళిపోయాం. దాదాపు మనం షార్ట్లోకి వెళ్ళింది వచ్చి 2:12 ఎప్పుడు వెళ్ళాం, 2:11కి. అంటే అంతకుముందే అడ్వాన్స్గా మేము షార్ట్లోనే ఉన్నాం. ఈవెన్ దో క్లోజింగ్లో పెరిగినా కూడా మాది సెల్లింగ్ అక్యుములేషనే. వీలైతే షార్ట్ కొట్టేసి వెళ్తారు, అంటే ఎక్కువ క్యాపిటల్ ఉండేవాళ్ళు. ఇది క్యాపిటల్ వచ్చి మినిమం 10 లక్షలు ఉంటేనే ఎలిజిబిలిటీ అండి ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్కి, లేదంటే ఎలిజిబిలిటీ కాదు. ఎందుకంటే ఇది ఎలాగంటే, మనం ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తున్నాం అనుకోండి, దీని యొక్క రిజల్ట్ చాలా ఓపెన్గా చెప్తానండి. ఎందుకంటే ఆప్షన్ అంటేనే ఒక రిస్క్ అయిన వ్యాపారం. అందుకనే మనం ప్రతి ట్రేడు 1,00,000 రూపాయలు 1,20,000 పెట్టుబడి పెడతాము. పెట్టుబడి పెట్టినప్పుడు లాస్ వచ్చినప్పుడు ఒక 3-4 ట్రేడ్లు లాస్ అయితేనే ఓవరాల్గా 1,50,000 2 లక్షల లోపే లాస్ వస్తుంది. అప్పుడు మన దగ్గర క్యాపిటల్ 8 లక్షలు ఉంటుంది. అప్పుడు మనమే నెక్స్ట్ బిజినెస్ చేయడానికి మనం రెడీగానే ఉన్నాం కదా. మనకు కావాల్సిందంతా మళ్ళీ 1,00,000, 1,10,000, 1,20,000 మళ్ళీ పెట్టుబడి. ఇలా చేసే గత 6 నెలల నుంచి ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి 16 లక్షలు 17 లక్షలు అయింది. మళ్ళీ ఆ 17 లక్షలు 1,00,000, 1,10,000కి తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. ఇలా ప్లస్ మైనస్ అయ్యే ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇది రియల్ ఫ్యాక్టు. మైనస్ అవ్వకుండా ప్రాఫిట్స్ రాదు, ఇది క్లియర్గా చెప్తున్నాను. చాలామంది ఎవరైనా రియల్గా నేను డైరెక్ట్గా లాసే లేకుండా ప్రాఫిట్ చేస్తానంటే దయచేసి నమ్మొద్దు. అది ఎవరైనా సరే ఈ మార్కెట్లో లాస్ అవుద్ది, గెయిన్ అవుద్ది, అన్నీ పోను అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. అదే మనం చేసేది.
కాబట్టి అలా ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి. లాస్ట్ ఈ వీడియోలో నేను ఆ చార్ట్ ఆ పాయింట్స్ది వేయలేదు, కొద్దిగా నాకు టైం లేదు. కాబట్టి నేను షార్ట్గా ఫినిష్ చేసుకుంటున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అది ఆ పాయింట్స్ది వేస్తాను. అది ఇప్పుడు మనము 7వ తారీఖు షార్ట్లో ఉన్నాము. 23,465 నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. మనం వచ్చి 23,045 టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది ఏం జరుగుతుందో తెలీదు, అది దేవుడికే ఎరుకు. అయితే డైరెక్షన్ చేంజ్ అయితే మళ్ళీ మేము చేంజ్ అయిపోతాం అంతే. లాంగ్ అయితే మళ్ళీ లాంగ్ వెళ్ళిపోతాం అంతవరకే, కానీ చూస్తూ ఊరుకు ఉండము, షార్ట్లోనే ఉండము. అంటే ఒక ట్రెండ్ని మేము పట్టుకొని వెళ్తూనే ఉంటాం. అదే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. అది ఈ తర్వాత చాలామంది అడుగుతారు, సార్ సెకండ్ అక్యుములేషన్ ఎలా చేయాలి? సెకండ్ అక్యుములేషన్ వచ్చి అనదర్ 10 lakhs ఎక్సెస్గా ఉండేవాళ్ళు సెకండ్ అక్యుములేషన్ని అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ అక్యుములేషన్ వస్తే చూడండి, మొన్న ఒక ఛాన్స్ యాక్చువల్గా ఏంటంటే దాదాపు నియర్ 590 వచ్చింది. అంటే అనదర్ ఒక 10 lakhs ఎక్స్ట్రాగా ఉండాలి, ఎందుకంటే పోర్ట్ఫోలియో మళ్ళీ మారుద్ది కదా. అది కాబట్టి ఫస్ట్ అక్యుములేషనే జరుగుతుంది. సెకండ్ అక్యుములేషన్ అనేది మేము ఇస్తాం, అక్కడికి వచ్చినా కూడా సెల్లింగే. బట్ అది ఈ 10 lakhs ఉండేవాళ్ళు చేయలేరు. ఓన్లీ ఫస్ట్ అక్యుములేషన్ మాత్రమే అటెండ్ చేయగలరు, ఎందుకంటే దానికే పోర్ట్ఫోలియో మనీ మేనేజ్మెంట్. సెకండ్ అక్యుములేషన్కి ఇంకొక 10 lakhs కావాలి. బట్ మ్యాక్సిమం సెకండ్ అక్యుములేషన్ వచ్చేటప్పటికి ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. అది కాబట్టి ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి మనము 23,465 షార్ట్లో ఉన్నాము. అది చూద్దాము ఈ ట్రేడ్ ఏం జరుగుతుందని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.